ఏ హాయ్ గైస్ అందరికి. ఈరోజు మనం వచ్చేసి టెంపుల్ రన్ అయితే ఆడుతున్నాము. నేను ముందు గేమ్లో అయితే మనకి ఏదైనా ఛాలెంజెస్, ఏదైనా గేమ్ ఆడాలా ఛాలెంజెస్ అయితే ఇవ్వండి అని అయితే చెప్పాను మామ. కానీ ఎవరైతే కామెంట్స్ అయితే చేయట్లేదు. కొద్దిగా కామెంట్స్ అయితే వేయండి మామ. ఎందుకంటే మీరు ఛాలెంజెస్ ఇస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఒక మోటివేషన్ అయితే వస్తుంది మామ. కాబట్టి జర కామెంట్స్ అయితే వేయండి మామ. అలాగే వీడియోకి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోదు గైస్. ఫటాఫట్ లైక్ అయితే వేసేయండి. ఇక్కడ మనకైతే యూ అయితే దొరికేసింది. అంటే ఇది ఒక మ్యాగ్నెట్ అయితే అనుకోవచ్చు బాబా. కైల్స్ అన్నింటినీ అలా లాగేస్తుంది అనమాట. ఓ ఇక్కడైతే కత్తులు అయితే వచ్చేసాయి అబ్బా. ఓపి మనం జంప్ అయితే ఇచ్చేసాము. అలా ఇక్కడ చూడండి బాబు, వీడు ఇంత డేంజర్గా పెట్టాడంటరా బాబు. ఓపి గ్యాస్ మనం ఇక్కడ కూడా ఫైనల్గా దాటేసి అయితే వచ్చేసాము. అలాగే ఇక్కడైతే వాడు కన్ఫ్యూజ్ చేయడానికి అయితే చాలా అయితే ట్రై చేస్తున్నాడు. ఈ ఫైర్ అయితే మరి డేంజర్ రా బాబు. అలాగే ఇక్కడైతే రైట్ అయితే తీసుకున్నాము. ఓకే గైస్, రైట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూసుకోండి గైస్, ఇక్కడైతే చాలా అంటే చాలా డేంజర్గా ఉంది. అక్కడ మనం ఫోన్ ఏమాత్రం అటు ఇటు అన్నా మనం అయితే చనిపోయే ఛాన్స్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి గైస్ ఎంత డేంజర్గా ఉందో. ఓపీ గైస్ మనం అయితే రైట్ అయితే తీసేసుకున్నాము. అలాగే ఇక్కడ స్కోర్ అయితే మీకు అయితే కనిపించట్లేదు గైస్, ఎందుకంటే ఇక్కడ నేను కొంచెం జూమ్ చేసి పెట్టాను. అది ఎందుకు జూమ్ చేశాను అంటే అది మనకైతే ఫుల్ వీడియో లెక్కైతే చేయడం అయితే రావట్లేదు గైస్. అంటే ఫుల్ స్క్రీన్ రావట్లేదు మొబైల్లో కాబట్టి. అదే ట్యాబ్లో సిస్టంలో అయితే ఫుల్ స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. ఇందులో అయితే మొబైల్లో కాబట్టి రావట్లేదు. అలాగే ఇక్కడ వాటర్లో అయితే మనం అయితే దూసుకెళ్ళిపోతున్నాం గైస్. ఓపీ గైస్, ఈ వాటర్లో కూడా మనం అయితే ఫోన్తోనే ఆపరేటింగ్ అయితే చేయాలన్నమాట. అంటే ఫోన్ అటు ఇటు షేక్ చేసుకుంటూ మనమైతే రైట్ సైడ్ వెళ్ళినట్టయితే ఇంకా చాలాసేపు వాటర్లో అయితే ఉంటుంటే అనమాట. అరే యార్, ఇదైతే మిస్ అయింది. చూడండి గైస్, మరీ ఓవర్గా స్పీడ్ అయితే చాలా అయితే పెరిగిపోయింది అనమాట. మనమైతే ఇప్పటివరకు చనిపోలేదు కాబట్టి చాలా అంటే చాలా స్పీడ్ అయితే అయిపోయింది. మనమైతే ఇక్కడ స్కోర్ అయితే కనిపించట్లేదు గైస్. మీకు స్కోర్ చూపిందామంటే చాలా స్పీడ్ అయితే అయ్యింది అనమాట ఇక్కడ. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు గైస్, మనం అయితే లెఫ్ట్ వేసుకున్నాం. అరే యారు వాము, జస్ట్ మిస్ గైస్, మనం అయితే చనిపోయే వాళ్ళము. బై లక్ అయితే బతికేసాము. అరే యార్, ఏంటి బాబు వీడు ఇంత డేంజర్గా పెడుతున్నాడు, మరీ డేంజర్గా అయితే పెడుతున్నాడు గైస్. మనం అయితే చాలా అంటే చాలా స్పీడ్ అయితే అవుతుంది. ఏంటి బాబా ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు వీడు, చాలా అంటే చాలా స్పీడ్ అయితే అయ్యింది. నాకైతే భయం వేస్తుంది అబ్బా ఇక్కడ చనిపోతాము అని. ఏం పర్లేదు గైస్, మనం అయితే చనిపోకుండా అయితే ఆడాలి. చనిపోకుండా అయితే ఆడతామని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ఫటాఫట్ లైక్ చేయండి బాబా. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ఫటాఫట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గైస్, కాబట్టి ఫటాఫట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాబా నేను ఓన్లీ టెంపుల్ రన్నే కాదు బాబా, మీరు వేరే ఏదైనా గేమ్ ఛాలెంజ్ ఇచ్చినా నేనైతే ఆడతాను. ఖచ్చితంగా అయితే ఆడతాను. ఇక్కడైతే మనైతే హై స్కోర్ అయితే అయిపోయింది బాబా. ఇక్కడైతే హై స్కోర్ అయితే దాటేసాము. ఇంకా స్పీడ్ అయితే అయ్యాడు బాబా. చాలా అంటే చాలా స్పీడ్ అయితే వెళ్తున్నాడు. ఒరే యార్, ఏంది బాబా వీడు ఇలా ఉరుకుతున్నాడు, అసలు ఇంత ఫాస్ట్ ఏంటి బాబా వీడు. ఓరైనా ఈ మొద్దులు ఎలా ఇచ్చాడు చూడండి గైస్. అసలు మనం ఏమాత్రం కొంచెం మిస్ అయినా చనిపోయే వాళ్ళము అంత ఫాస్ట్గా. చూడండి గైస్, వాడైతే తిప్పిల్లే తిప్పుతున్నట్టయితే అనిపిస్తుంది నాకు. కానీ చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాడు అబ్బా. ఓరు దేవుడు, చాలా అంటే చాలా స్పీడ్ ఉంది గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడైతే ఫైర్. ఓర్ నాయన, ఏంటి బాబు వీడు ఎంత డేంజర్గా ఇచ్చేసాడు గైస్. వీడైతే తిప్పిల్లే తిప్పుతున్నట్టున్నాడు గైస్. మళ్ళీ మనల్ని అయితే ఇక్కడికైతే తీసుకొచ్చేసాడు. ఓపీ గైస్, మనం అయితే చాలా చనిపోకుండా అయితే ఆడడానికి ట్రై చేస్తున్నాము. అరే యార్, ఇదేంటి బాబు ముందు. ఓపీ గైస్, మనం అయితే లెఫ్ట్ అయితే తీసేసుకున్నాం. ఓరే యార్, చనిపోయాను అనుకున్నాను గైస్. అక్కడైతే మనమైతే బతికిపోయాం అనమాట. కానీ మీరైతే ఛాలెంజెస్ అయితే ఇవ్వండి గైస్. నాకు ఛాలెంజెస్ ఇస్తే నేనైతే ఛాలెంజెస్ అయితే కంప్లీట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఛాలెంజెస్ అయితే కామెంట్ అయితే వేయండి. అది ఏ గేమ్లో అయినా సరే. ఒక జీటీఏ మాత్రమే ఇవ్వకండి గైస్, ఎందుకంటే అది ఒక్కటి నా ఫోన్లో సపోర్ట్ చేస్తలేదు. అది తప్పించి వేరే ఏ గేమ్ అయినా పర్లేదు గైస్. ఖచ్చితంగా నేనైతే మీరు ఇచ్చిన కామెంట్స్ అయితే చూస్తాను. ఖచ్చితంగా నేను ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేస్తాను గైస్. ఖచ్చితంగా నేనైతే ట్రై అయితే చేస్తాను ఖచ్చితంగా. కాబట్టి మీరైతే ఏ గేమ్ అయినా పర్లేదు, ఛాలెంజెస్ అయితే ఇవ్వండి. అలాగే ఇక్కడైతే చాలా అంటే చాలా స్పీడ్ అయ్యాడు బాబాయ్. మామూలుగా స్పీడ్ అయితే ఉరకట్లేదు వీడు. ఓరి బాబాయ్, ఏంట్రా బాబు వీడు ఇంత స్పీడ్ అవుతున్నాడు. అరే యార్, ఇక్కడ మొద్దులు అయితే వచ్చేసాయి అబ్బా. ఇదైతే చాలా అంటే చాలా డేంజర్. ఏ మాత్రం అరే యార్, చనిపోయామబ్బా. ఏం పర్లేదు గైస్, మనం అయితే ఇప్పటికీ 560 అయితే చేసాము. అంటే 5,60,000 స్కోర్ అయితే వేసాము. చనిపోయాం కాబట్టి మనమైతే అక్కడ ఒక డైమండ్ అయితే వాడుకున్నాం అనమాట. మనకైతే ఆ డైమండ్ కూడా గేమ్లోనే వచ్చింది. మనమైతే వాడుకున్నాం దాన్ని. ఓరి యార్, ఇదేంది బాబా వీడు ఇంత ఇలా పెట్టాడు. ఓరి దేవుడా, ఓపీ గైస్, మనమైతే బయటికి అయితే వచ్చేసాం. అరే యార్, ఇక్కడైతే మనకైతే దెబ్బ తగిలింది. అందుకే వాళ్ళంటే ఈడైతే పడుతున్నాడు. వీడైతే మన ఇంటికి వచ్చిన చాలా డేంజర్ గైస్, ఎందుకంటే ఏదైనా చిన్న దాకినా వాడైతే పట్టేసుకుంటాడు అనమాట. కాబట్టి మనమైతే ఏ తల్లించుకోకుండా అయితే వెళ్ళిపోవాలి. ఓపీ గైస్, మనం మళ్ళీ రైట్ అయితే తీసేసుకున్నాము.
అలాగే ఇక్కడైతే ఈ జనమ్మ ఇదైతే చాలా అంటే చాలా డేంజర్గా ఉంది గైస్. మనకి ఇందాకనే 5 దాటిందంటే ఇప్పటికి మినిమం 60 అయితే దాటిందని అనుకుంటున్నాను. చూడండి గైస్, వీడైతే తిప్పుతున్నాడు. ఇదేందో నాకైతే తెలియదు బాబా, బట్ నేనైతే తీసుకున్నాను. అదేందో కూడా నాకైతే తెలియదు. ఎందుకంటే మనం అయితే చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత గేమ్ అయితే ఆడుతున్నాము. అప్పటికి ఇప్పటికైతే చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి కదా. అదేందో అయితే నాకైతే తెలియదు. మీకు తెలిసినట్టయితే ఫటాఫట్ కామెంట్ చేయండి. అలా ఇక్కడ వచ్చి మళ్ళీ రైట్ అయితే తీసుకున్నాం గైస్. మనకైతే ఎందుకో రైట్ సైడ్ అయితే ఈజీగా మూవ్ అవుతుందని చెప్పి రైట్ అయితే తీసుకున్నాను. ఓపీ గైస్, వీడైతే మళ్ళీ అటు నుంచే తిప్పుకొస్తున్నాడు అనమాట. కాకపోతే కొంచెం లొకేషన్ అయితే చేంజ్ చేసినట్టు కొడుతుంది ఇక్కడ. ఇదైతే మోస్ట్లీ డేంజర్ గైస్. ఇక్కడైతే ఈ చక్కెర అయితే వామ్మో, కొంచెం మనం ఇలా అన్నగానే చనిపోతాం. అరే యార్ వామ్మో, జస్ట్ మిస్లో బతికిపోయాం గైస్. అక్కడ ఫైర్ ఉందని చెప్పేసి అనుకున్నాం, బట్ మళ్ళీ చనిపోయాం అబ్బా. ఇప్పటి వరకు అయితే 6,97,000 స్కోర్ అయితే అయ్యింది గైస్ మనదైతే. మనమైతే మళ్ళీ డైమండ్స్ అయితే కొట్టామన్నమాట. అరే యార్ మళ్ళీ వచ్చాయి అబ్బాయి చిక్కలు, ఏం పర్లేదు గైస్. ఇప్పుడైతే ఖచ్చితంగా అయితే చనిపోకుండా ఆడడానికి ట్రై చేద్దాం. వీడు ఇలానే అంటాడు డైమండ్స్ కొడతాడు అని అయితే అనుకోకండి గైస్. మనమైతే చాలా ఇయర్స్ తర్వాత అయితే ఆడుతున్నాం అనమాట ఈ గేమ్. ఓరి యార్ ట్రైన్ అయితే వచ్చేసింది అబ్బా. ఇదైతే చాలా అంటే చాలా డేంజర్. ఓరు నాయన, కొద్దిసేపట్లో చనిపోయేగాలి గైస్. నేనైతే అటు తిప్పుదాం అనుకున్నాను, కానీ ఇట్ అయితే అనేసాను. అది నా లక్. వాము ముద్దైతే పెట్టేశాడు ఇక్కడ. చూడండి గైస్ ఎంత డేంజర్గా అయితే ఇచ్చేసాడు. ఓడి దేవుడా, మీరు కూడా ఎవరైనా ఈ గేమ్ ఆడేవాళ్ళు ఉంటే ప్రజెంట్ అయితే కామెంట్ అయితే వేయండి గైస్. అలాగే ఇక్కడైతే లెఫ్ట్ అయితే తీసుకున్నాము. మీ హైయెస్ట్ స్కోర్ ఏందో కూడా కామెంట్ అయితే వేయండి. నేనైతే ట్రై చేస్తాను దాన్ని బీట్ చేయడానికి. అలా అని చెప్పి 2 కోట్లు 10 కోట్లు అని అయితే పెట్టకండి గైస్. నేను చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. అరే యార్ మళ్ళీ చనిపోయామబ్బా. ఏం పర్లేదు గైస్, ఈసారి కూడా 4 డైమండ్స్ అయితే పెట్టాము. ఇప్పటికైతే 7,86,000 అయితే అయ్యింది గైస్ స్కోర్ అయితే. మళ్ళీ డైమండ్స్ పెట్టడానికైతే మన తన డైమండ్స్ కూడా ఉన్నాయో లేవో కూడా తెలియదు గైస్ నాకైతే. అవైతే గేమ్లో దొరికిన డైమండ్సే గైస్. నేనైతే ఏమైతే బై అయితే చేయలేను. అలాగే నేనైతే ఇంత స్కోరు ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇంత స్కోర్ చేశానని నేనే అనుకోలేదు గైస్. నేనే అయితే ఆశ్చర్యపోతున్నాను అనమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా స్పీడ్ అయితే వెళ్తున్నాడు గైస్ వీడైతే. అసలు నేను కంట్రోల్ చేస్తానా చేయలేదా అని నాకే అర్థమైతే కావట్లేదు గైస్. అసలు చాలా స్పీడ్ అయితే వెళ్ళిపోతున్నాడు. ఓపీ గైస్, మనం మళ్ళీ రైట్ అయితే గుంజేసాము. అలాగే ఇక్కడైతే మళ్ళీ లెఫ్ట్ అయితే అనేసాము. ఊరు నేను ఫైర్ అండ్ రైట్ అయితే దుబ్బేశాను. ఓపీ గైస్, అసలు మామూలుగా అయితే లేదు గైస్ ఇది. ఊరు నేను చెక్కలు అయితే చాలా బాబు, ఈ షాక్లు అయితే చాలా అయితే ఇంపార్టెంట్. వీడైతే మళ్ళీ తిప్పి అక్కడికే తీసుకొచ్చేసాడబ్బా. వీడైతే చాలా స్పీడ్ అయితే పరిగెడుతున్నాడబ్బా. అరే యార్ అనుకున్నానబ్బా, అక్కడైతే చనిపోయాను. మనదైతే డైమండ్స్ అయితే లేవు గైస్. టోటల్లీ మన స్కోర్ వచ్చేసి 9 lakhs అయితే అయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం